క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి శుక్రవారము మేము కూడుకుని బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు, మా కుటుంబం కూడా కూడుకుని ఇలాగా దేవుని యొక్క సందేశాన్ని రికార్డ్ చేసి ఆదివారము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలుసుకున్నప్పుడు వినటానికి వీలుగా అది అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో. ఈరోజు కూడా సిస్టర్ మిరియం అండ్ బ్రదర్ జాన్ జీవరత్నం గారు మన మధ్యన ఉన్నారు. ముందుగా సిస్టర్ మిరియం వచ్చి చిన్న వాక్య పరిచర్య చేస్తారు. దాని తర్వాత బ్రదర్ జాన్ జీవరత్నం గారు మనకి వాక్య పరిచర్య చేస్తారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. You are the children of the Most High God. మనందరము దేవుని యొక్క పిల్లలము. We are all the children of the Most High God. సర్వశక్తిని పిల్లలుగా ఉన్నాం మనము. Amen. ఆమేన్. Let us thank God for this blessed privilege. ఈ మహా ఆధిక్యతను బట్టి దేవునికి మనము స్తోత్రాలు చెల్లిద్దాం. With this assurance, just we will look into His Word. ఆ నమ్మకముతో దేవుని యొక్క వాక్యం మనము ధ్యానిద్దాం. Now, the situation around us, they are not good. They are not even appreciable. మన చుట్టుపక్కల పరిస్థితులు చూస్తుంటే అవి అంత మంచిగా లేవు. మనం కొంచెం ఆనందించే అవకాశం కూడా లేదు. In every area, it is not good. ఏ అంశంలో చూసుకున్నా, ఏ ప్రదేశంలో చూసుకున్నా, ఏ కోణంలో చూసుకున్నా సరే ఏది కూడా మంచిగా కనపడట్లేదు. But God's word says some people are blessed people in every situation. కానీ దేవుని వాక్యం ప్రకారము అన్ని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఆశీర్వదింపబడిన వారని చెప్తున్నారు. When you and me are the children of God, we are blessed in every situation. మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా మనము ఆశీర్వదింపబడిన వారమే. We'll see who are they. మనం చూద్దాము. Psalm 89 verses 15. 89వ కీర్తన చూద్దాం మనము. 15వ వచనము. Blessed are the people who know the joyful sound. 89వ కీర్తన 15వ వచనములో మనం చూసినట్లయితే శృంగ ధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు. Blessed are the people who know the joyful sound. These are the people who know the joyful sound. They are blessed in every situation. ఈ శృంగమైన ధ్వనులు, మంచి ధ్వనులు ఈ వింటున్న వారు అన్ని పరిస్థితుల్లో కూడా ఆశీర్వదింపబడిన వారు. The word never says they are blessed for some particular season and they may not be blessed in some other season. No, blessed are the people who know the joyful sound. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖ కాంతిని చూచువారు నడుచుకొనుచున్నారు. ఇది దేవుని గురించి తెలిసిన వారు, దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఒక సమయంలో ఆశీర్వదింపబడతాము, ఇంకో సమయంలో ఆశీర్వదింపబడము అని ఉండదు. ప్రతి సమయంలో, ప్రతి కాలములో, అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఆశీర్వదింపబడతాం. Amen. They, as brother read in Telugu, they walk in the light of God's countenance. దేవుని యొక్క ముఖ కాంతిలో వీరు నడుచుకుంటూ ఉంటారని తెలియజేస్తున్నాడు. Then I was asking the Lord, what is the joyful sound? ఈ How can we make joyful sound? ఈ ఆనందమైన ధ్వని లేకపోతే శృంగ ధ్వని ఏంటి, ఎలాగ మనం అది చేయగలమని నేను దేవుని అడుగుతూ ఉండాను. We know from Nehemiah also, the joy of the Lord is my strength. నెహెమ్యా గ్రంథంలో కూడా రాసిన విధముగా దేవుని యొక్క ఆ ఆనందము నా బలం అని చెప్తున్నాడు. Amen. What is joy? The joyful sound or joy of the Lord, the greatness of heart that comes from knowing God. దేవుని తెలుసుకోవడం ద్వారా మన హృదయంలో కలిగే ఆనందమే మన శృంగ ధ్వని అని చెప్పొచ్చు. మనము దేవునిలో ఆనందం పొందుతున్నామని చెప్పొచ్చు. See, this we have to understand, we have to receive it. The greatness of heart, our hearts, how our hearts, when our hearts will be at peace and joy, filled with joy and at peace and happiness and what not. ఈ ఆనందం అనేది మనము మన హృదయంలో ఎప్పుడు తెలుసుకోగలుగుతాము? మన హృదయంలో మనశ్శాంతి ఉన్నప్పుడు, మన హృదయంలో నెమ్మది ఉన్నప్పుడు,
మన హృదయంలో ఆనందం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఎటువంటి మనకి ఇబ్బంది లేకుండా మనం మనశ్శాంతిగా ఉంటున్నప్పుడే దేవుని యొక్క ఆనందము లేకపోతే దేవుని యొక్క ధ్వని మనలో ఉందని తెలుసుకోగలుగుతాము, ఆశీర్వాదం ఉన్నట్టుగా తెలుసుకోగలుగుతాము. Nothing else could bring joy to you and me, to our souls. మన ఆత్మలకి ఇంకేమీ కూడా ఆ ఆనందాన్ని తెచ్చిపెట్టలేవు. It is only comes from knowing God. దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారానే మనకి ఆ ఆనందము మన ఆత్మలకు కలుగుతుంది. John's Gospel 10th chapter, when you have time you go through at home, 10th verse, 12th verse, my sheep hear my voice and I know them and am known by them. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం మీరు టైం ఉన్నప్పుడు చదవండి. మనకి దాంట్లో రాసింది, నా గొర్రె పిల్లలు నన్ను ఎరుగుతాయి, వాటికి నా ధ్వని తెలుసు, నా స్వరము తెలుసు, ఆ స్వరం విని అయ్యి నాకు ఉత్తరం ఇస్తాయని చెప్పి ఉంది అక్కడ. See, God knows you and me in the same measure, in the same way we should know God. దేవుడు మనల్ని ఏ విధముగా అయితే తెలుసుకున్నాడో అదే విధముగా మనము కూడా దేవుని తెలుసుకోవాలి. Only the relationship between you and God will bring joy to your heart. దేవునికి మనకి మధ్యలో ఉన్న సంబంధం ద్వారానే మనకి ఆనందం కలుగుతుంది. How much He knows us depends upon how much we know Him. మనము ఎంత ఆయన ఎరుగుతామో దాన్ని బట్టే ఆయనకి మనకున్న సంబంధం కూడా మనకు తెలుస్తుంది. How can we know Him? మనం ఆయన ఎలా తెలుసుకోగలుగుతాము? By feeding on the Word of God. దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారానే. As we meditate Word, you will know God more and more. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే కొద్దీ ఆయన ఎక్కువ మనం తెలుసుకుంటూ ఉంటాము. There is one song, there is no other greater thing than knowing you more and more. ఒక పాట ఉన్నది, ఆ పాట ప్రకారం ఏంటంటే దేవుని తెలుసుకోవడంతో కన్నా అంతకన్నా మించింది ఏది లేదు అని చెప్పేసి ఆ పాట తెలియజేస్తుంది. So whatever may be our situations, let us not think about or focus upon it. Our focus should be how much we should know God. Today I should know Him more. Tomorrow I should know Him little more. Growing in knowing God. మనకు ఒకే ఒక్క అంశం ఉండాలి, ఒకే ఒక గురి ఉండాలి. మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రోజు మనం దేవుని తెలుసుకోవాలి, ఈ రోజు కన్నా రేపు ఇంకా కొంచెం ఆయన తెలుసుకోవాలి. ఇలాంటి గమ్యం మనం పెట్టుకుని, ఇలాంటి గురి మనం పెట్టుకుని ముందుకు సాగాలి. You cannot stay in the same level, then you are not growing. మనం ఒకే పరిస్థితిలో అలాగే ఉంటే మనం ఎదగట్లేదని అర్థం. We have to grow. That's what Paul is writing in all his epistles. Grow in the knowledge of Jesus Christ. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన రాసిన ప్రతి ఉత్తరములో కూడా అదే రాస్తూ వచ్చాడు. దేవునిలో యేసు క్రీస్తులో మనము ఎదగాలని ఆయన రాసుకుంటూ వచ్చాడు. As we grow in God's knowledge or as we grow closer to Him, we will not worry about our situations around us. దేవునిలో మనం ఎదుగుతున్న కొద్దీ, ఆయన్ని తెలుసుకుంటున్న కొద్దీ మనము మన పరిస్థితులు ఇక్కడ మారుతున్నా సరే మనం ఎటువంటి విధంగానూ వరి అవ్వము, బాధపడము, ఇబ్బంది పడము, టెన్షన్ పడము. As you grow in God, your soul will grow and your soul will be prospered. మనము దేవునిలో ఎదుగుతున్న కొద్దీ మన ఆత్మ కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటది. ఆత్మలో మనము అభివృద్ధి చెందుతూ ఉంటాం. As your soul prospers, you will prosper in everything and be in good health. మన ఆత్మ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటుందో, ఎప్పుడైతే అది ఆశీర్వదింపబడుతూ ఉంటుందో, దేవునిలో ఎదుగుతూ ఉంటుందో, మన అన్ని కోణాల్లో కూడా మన జీవితంలో ఆశీర్వదింపబడతాము, ఎదుగుతాము. And the three more blessings in the same Psalm 89. See, the people who make joyful sound, they rejoice all day long. They rejoice all day long. Verse 16. 16వ వచనం కూడా మనం చూసినట్లయితే, నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. What a blessed privilege, that rejoicing all day long. దినమెల్లా హర్షించడం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదము. Then in His righteousness we are being exalted. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. And our strength is His glory. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. By His favor our horn, our strength is exalted.
నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. Our shield belongs to God. That is, He is our shield. మన రక్షణ కవచముగా దేవుడే ఉన్నాడు. ఆ విషయం మనం గ్రహించాలి. I encourage you, brothers and sisters, let us keep making joyful sound. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని హెచ్చరిద్దాం అనుకుంటున్నాను, మీకు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. మనము దేవునిలో హర్షిద్దాము, దేవునిలో ఆనందిద్దాము. Let our hearts not weighed of the worries of the world. ఈ లోకం యొక్క ఆలోచనల్ని బట్టి మనం కృంగిపోకూడదు. Let our hearts be filled with the knowledge of God. మన హృదయాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మచే, దేవుని యొక్క తలంపులతో నిండి ఉండాలి. Amen. ఆమేన్. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Our most gracious Heavenly Father God, thank you for this day. This is the day that you made for us, so that we could be glad and rejoice in it, Father God. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన ఈ దినము దేవా, ఈ రోజును బట్టి మేము మీలో హర్షించే విధముగా మమ్మల్ని దీవించినందుకు మీకు స్తోత్రాలు దేవా. We come to your presence with thanksgiving in our hearts, thanking you for the very breath of our lives. The breath of God himself is our breath. కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ శ్వాస దేవా, ఆ శ్వాసలో మీ జీవం ఉంది దేవా. ఆ జీవాత్మ మాలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు దేవా. You breathed into Adam's nostrils, but he lost it. But we received back the same breath of God in Jesus Christ. మీ శ్వాసను మీరు ఆదాములోకి ఊదినప్పుడు అతను దాన్ని పోగొట్టుకున్నాడు, కానీ మేము దాన్ని పొందాము దేవా. Amen. ఆమేన్. I give the rest of the time into your mighty presence. Let the Spirit of God, Father God, use your children, both of the brothers, and you speak to our hearts. Let us grow in knowing you more today, one more step further. మీ మిగిలిన సమయం కూడా మీకు అప్పచెప్తున్నాం దేవా. మరి బ్రదర్స్ తో మాట్లాడండి. బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు అదే విధంగా నేను ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు కూడా మాతో ఉండండి. మా ద్వారా మీరు మాట్లాడండి దేవా. మేము ఈ రోజు ఇంకా కొంచెం మీరు ఎదిగేటట్టు చేయండి దేవా. I give you all glory, honor and praises. In Jesus Christ's name I pray. సమస్త Amen. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తున్నాను దేవా. యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాను దేవా. ఆమేన్. Amen. I greet you all once again in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. Hallelujah. హల్లెలూయా. Today I am going to talk or deal about a very basic problem each and everyone is facing. నేను ఈ రోజు మాట్లాడబోయే అంశం ఏంటంటే, చాలా మంది మనందరం కూడా ప్రతిరోజు అనుభవించే అంశమే. And the word of God gives the good solution which is hidden in the word. దేవుని యొక్క వాక్యములో దానికి మంచి సొల్యూషన్ ఉంది. ఒక ఇబ్బందికి ఒక మార్గం ఉంది. And people just look over and keep on having the same problem. జనాలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారో ఆ ఇబ్బందిని చూసి దాని గురించే తలంచుకుంటూ ఉంటారు. Today we are going to see that basic problem of human beings. ఆ సమస్య ఏంటో ఈ రోజు మనం చూద్దాం. And you turn with me, book of Matthew, 6th chapter, మత్తయి సువార్త 6వ అధ్యాయం చూద్దాము. verses 25 to 34. 25వ వచనం నుంచి చూద్దాము. Yeah. Jesus was instructing people, teaching people to do one thing. యేసుక్రీస్తు వారు అక్కడ కుమ్ముకున్న వారికి ఏమి చేయాలో చెప్తూ ఉండారు. Therefore I say to you, do not worry about your life. మనం చూసినట్లయితే 25వ వచనం చూసినట్లయితే, అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. Do not worry. చింతించకూడదు. మనం In a simple term, we say, don't worry, brother. Don't worry, sister. మనం చాలా మామూలుగా చెప్పేస్తుంటాం, చింతించద్దు బ్రదర్, చింతించద్దు సిస్టర్ అని. Don't worry. వరి అవ్వద్దని చెప్తూ ఉంటాం. This word is very common among all.
అందరూ చెప్పే మాట ఇది. And if anybody talks to you, immediately we respond, don't worry. మనం ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు చింతించొద్దని చెప్తూ ఉంటాం మనం. Or have we stopped worrying? మనం అలా చెప్పడం ద్వారా చింతించడం మానేసామా? If you say somebody don't worry, they will start worrying more. అలా చింతించదని చెప్తేనే ఇంకెక్కువ చింతిస్తారు. But here Jesus is telling that do not worry. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? చింతించొద్దు అని చెప్తున్నారు. 2000 years back, Jesus was telling this wonderful message to all mankind. ఈ సువార్తని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. And very specifically, verses 31, therefore do not worry saying, what shall we eat, or what shall we drink, or what shall we wear? మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. So these three are the basic requirements of the people. ఇక్కడ గమనించినట్లయితే ఈ మూడు మనుషులకు కావాల్సిన అవసరాలు. What shall we eat? What shall we drink? What shall we wear? ఏది తిందుమో, ఏది త్రాగుదుమో, ఏది ధరించుకుందుమో. People worry about that. వీటి గురించి చింతిస్తారు. They will not stop worrying this. వీటి గురించి చింతించడం మానరు. It is rightful to worry about this. వీటి గురించి చింతించడంలో తప్పు లేదు. But Jesus was telling, do not worry about this. కానీ యేసుక్రీస్తు వారు వీటి గురించి చింతించొద్దని చెప్తున్నారు. If people stop not worrying about this, వీటి గురించి మనుషులు చింతించడం మానేస్తే they will not go for work, they will not earn money, they will not look for anything in their life. వారు ఉద్యోగానికి వెళ్ళరు, దేని గురించి కూడా ఆలోచించరు, ముందుకు సాగుదామని కూడా ఆలోచించరు. It is good to worry about life. జీవితం గురించి చింతించడం మంచిదే. This is human perspective, అది- worldly idea. ఇది మనుషుల యొక్క ఆలోచన. But Jesus was telling that do not worry. కానీ యేసుక్రీస్తు వారు చింతించొద్దు అని చెప్తున్నారు. If we stop worrying, do we get all these things, food, drink, dress, and other things? మనం చింతించడం మానేస్తే ఈ తినటానికి, త్రాగటానికి, ధరించడానికి అన్ని దొరుకుతాయా? Then what is the alternate? What is the solution for this? దీనికి మరి ప్రత్యామ్నాయం ఏంటి? And Jesus was telling the solution for that in verses 33. But seek first the kingdom of God and His righteousness, and all these things shall be added to you. దానికి ఆ సమస్యకి యేసుక్రీస్తు వారి పరిష్కారం కూడా ఇస్తున్నారు. అది 33వ వచనంలో ఉంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. Hallelujah. హల్లెలూయా. This is the solution for your worry. మనం చింతించడానికి ఉన్నదానికి పరిష్కారం ఇదే. Whatever may be your worry, ఏ సమస్యని అవనివ్వండి, whatever may be your need, ఏ అవసరతను అవనివ్వండి, only this formula, this solution can be applied there. ఈ సొల్యూషన్, ఈ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం దానికి ఉపయోగించవచ్చు. Seek first the kingdom of God ఆయన రాజ్యముని నీతిని మొదట వెతకాలి. and His righteousness, everything will be added unto you. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే అప్పుడు అన్ని మనకి అనుగ్రహింపబడతాయి. Do you think that Jesus was telling simply like this? ఆయన ఏదో అప్పుడు సమయాన్ని బట్టి అలా చెప్పారనుకుంటున్నారా? Do you think that Jesus was telling this solution so that people can follow Him? ఇలా పరిష్కారం చెప్తే ఆయన వెంపట అందరూ వస్తారనుకుంటున్నారా? ఆయన Here He is giving a challenge that everything will be added unto you. అన్నీ అనుగ్రహింపబడినని చెప్తున్నారు ఆయన. So mind this word, everything. మనం గమనించినట్లయితే అన్నీ అన్నది చూడండి. And the Lord was showing me a picture, wonderful picture. ఒక దృశ్యాన్ని దేవుడు నాకు చూపిస్తూ ఉండారు. A glass tumbler is having a cup of tea. ఒక గాజుతో ఉన్న టంబ్లర్ లేదా కప్పులో దాంట్లో టీ ఉంది. And this cup of tea is black in color. ఈ టీ నలుపు రంగులో ఉంది. Then what do you call this tea? అప్పుడు ఆ నలుపు రంగులో ఉన్న టీని ఏమంటాం మనము? Black tea or Sulaimani.
బ్లాక్ టీ అంటారు, లేకపోతే ఈ దేశంలో సులేమాని అంటారు. And if you add milk in that, దాంట్లో మనం పాలు కలిపితే it is a milk tea. అది మిల్క్ టీ అంటాం మనం. And because we can see from outside, milk is added there. మనం బయటికి మన కంటితో చూడగలుగుతున్నాము ఏంటంటే దాంట్లో పాలు కలుపుతున్నారు. And most of the time I get milk tea without sugar. నాకు సాధారణంగా ఏంటంటే మిల్క్ టీ పంచదార లేకుండా దొరుకుతుంది. If you add sugar, దాంట్లో పంచదార కలిపితే that is tea. అది మరి టీ అని చెప్పొచ్చు మనం. We drink happily. చాలా ఆనందంగా తాగుతాం మనం. Tea is there, milk is there, but we are not happy. పాలున్నాయి, టీ ఉన్నాయి, కానీ మనకు సంతోషం లేదు. We need to add sugar. దాంట్లో పంచదార కలపాలి. Then it is tea, we enjoy the tea. అప్పుడు అది మనకి కరెక్ట్ గా టీ అని చెప్పగలుగుతాం. అప్పుడు దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. Let me ask you one question. Tea was there, it is, then milk was added, we can see it. దాంట్లో టీ ఉండింది, దాంట్లో పాలు కూడా కలిపారు, And we can see it. దాన్ని చూడగలుగుతున్నాము. When you add sugar, దాంట్లో పంచదార కలిపినప్పుడు can you see the sugar? పంచదార చూడగలుగుతున్నారా మీరు? You cannot see the sugar. పంచదారను మనం చూడలేము. But sugar gives taste to the tea, కానీ ఆ పంచదారే ఆ టీకి ఆ టేస్ట్ ఇస్తుంది అనమాట, రుచినిస్తుంది, which you cannot see. మనం చూడలేము. Added to the tea is sugar. పంచదారని టీకి కలిపారు. Here, the word of God says that the kingdom of God and all his righteousness is added. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యముతో పాటు అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి మనకి. Hallelujah. హల్లెలూయా. Everything will be added into your life when you seek the kingdom of God. మన దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు మన జీవితంలోకి అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. Do you agree with me this ఆ statement? విషయంలో మీరు నాకు అంగీకరిస్తారా? Then we will go to the next level. What is kingdom of God? అది మీరు నాకు అంగీకరిస్తే దాని తర్వాత లెవెల్కి వెళ్ళి మనం చూద్దాం దేవుని యొక్క రాజ్యం ఏంటో చూద్దాం. See here the word is very clear. Kingdom of God. దేవుని యొక్క రాజ్యము అని ఉంది చూడండి. Kingdom of Oman. ఒమాను రాజ్యము. Kingdom of India. భారతదేశము, భారత కింగ్డమ్ రాజ్యం. See, these are all the governments controlling that land, that country. అవన్నీ కూడా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు. See, this is the kingdom of God where the king is the God is the king. ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏంటంటే దేవుడే రాజుగా ఉన్నాడు. And he reigns that kingdom. ఆ రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. So we are talking about the kingdom of God, and we should understand what is that kingdom of God. దేవుని యొక్క రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ దేవుని యొక్క రాజ్యం ఏంటో మనం తెలుసుకోవాలి. Do you know what is the first message Jesus was speaking to people? యేసుక్రీస్తు వారు ఇచ్చిన మొట్టమొదటి సందేశం ఏంటో మీకు గుర్తుందా, తెలుసా? Turn with me, Mark chapter 15th verses. నాతో పాటు మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. 14, it says like this. Now after John was put in prison, Jesus came to Galilee preaching the gospel of the kingdom of God and saying, the time is fulfilled and the kingdom of God is at hand. Repent and believe in the gospel. మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాము. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. See, Jesus was preaching the gospel of the kingdom of God. దేవుని యొక్క రాజ్యం యొక్క సువార్తని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తూ ఉండారు. It is a gospel, good news about the kingdom of God. దేవుని యొక్క రాజ్యం యొక్క సువార్త అది. What is the good news Jesus was preaching? The kingdom of God is at hand. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తున్న సువార్త ఏంటి? దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, At hand. అందుబాటులో ఉంది. David is sitting at hand to me.
ఇప్పుడు అక్కడ డేవిడ్ బ్రదర్ కి దగ్గరలో కూర్చున్నాడు, అందుబాటులో ఉన్నాడు. What is the meaning of at hand? I can catch, I can grab David at any time. అక్కడ అట్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? డేవిడ్ ని పట్టుకోగలరు బ్రదర్ ఎప్పుడైనా సరే. Repent and believe in gospel. మారు మనసు పొంది సువార్తని నమ్ముడి. What is the gospel? It is the good news for you and me. ఆ గాస్పెల్, ఆ సువార్త ఏంటి? అది మంచి వార్త మీకు నాకు. Or otherwise we can understand this. There is a good news. The kingdom of God is near to you. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మంచి వార్త, సువార్త ఏంటంటే దేవుని యొక్క రాజ్యం మనకి అందుబాటులో ఉంది, లేదా సమీపించి ఉన్నది. Who brought this kingdom of God to this world? ఈ లోకానికి దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరు తీసుకొచ్చారు? The one who is proclaiming this good news, this secret, Jesus Christ brought this good news. ఈ మాట చెప్తున్న యేసుక్రీస్తు వారే ఈ సువార్తను మనకు తీసుకొచ్చారు. Repent మారు మనసు పొందండి, and believe, నమ్మండి, and take or grab the kingdom of God. అది అందుకోండి అని చెప్తున్నాడు ఆయన. So the kingdom of God is near to you so that you can grab it. ఆయన మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉంది కాబట్టి మనం అది అందుకోగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. So why should we grab or take the kingdom of God? Everything is there in the kingdom of God. మనం అది ఎందుకు పొందుకోవాలంటే దాంట్లో ప్రతిదీ ఉంది కాబట్టి. Whether you like it or not, it will be added unto you. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అవన్నీ కూడా మీకు అందుబాటులో వస్తే మీకు చేర్చబడతాయి. Whatever your problem, whatever your need, whatever the worry you are undergoing, it will be given unto you. మీరు ఏ సమస్యలో ఉన్నా, దేని గురించి మీరు చింతిస్తున్నారో దానికి పరిష్కారం మీకు లభిస్తుంది. You can grab the kingdom of God. That is the solution for your worry. మీ చింతలన్నిటికీ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని మీరు పొందగలుగుతారు, అదే ఒక పరిష్కారం. See, now kingdom of God is the solution for your worriness. మీ చింతల కల్లా పరిష్కారము దేవుని యొక్క రాజ్యమే. See, God's plan is something special for you and me. దేవుని యొక్క ప్రణాళిక మీకు నాకు కొంచెము స్పెషల్ గా ఉంది, ఒక భిన్నముగా ఉంది. Somebody came to Jesus Christ in the night time. రాత్రి వేళ ఎవరో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక రోజు వచ్చి, And he was very knowledgeable man. He has undergone all sort of theology studies and other things, and he was a ruler of the Jews. ఇతను బాగా జ్ఞాని, ఇతనికి బాగా దేవుని యొక్క విషయాలన్నీ కూడా తెలుసు. అతను యూదుల యొక్క లీడర్ గా కూడా ఉన్నాడు. And he was praising Jesus Christ, saying, Rabbi, we know that you are the teacher come from God, for no one can do these signs you do unless God is with you. John 3 verses 2. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సుచక్రియకై. See, now we understand that Nicodemus was the ruler of Jews, must be a rich man, well-paid man, living in a wonderful life, no worries, and he wanted to come and compliment Jesus Christ, saying that you are definitely from God. ఇక్కడ మనం గమనించినట్లయితే నికోదేము యూదుల అధికారిగా ఉన్నాడంటే ఖచ్చితంగా మంచిగా జీతం అది కూడా వస్తుంటుంది, చాలా విలాసమైన జీవితం కూడా జీవిస్తూ ఉండొచ్చు. కానీ అతను యేసు యొద్దకి వచ్చి యేసుని మెచ్చుకుంటున్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదామని చెప్తున్నాడు. And particularly he was telling, God is with you. దేవుడు అతనికి తోడైతుంటే గాని అని చెప్తున్నాడు అక్కడ నికోదేము. But what was the response of Jesus Christ to Nicodemus? కానీ యేసుక్రీస్తు వారి
యొక్క రెస్పాన్స్ ఆయన నికోదేముతో ఏం మాట్లాడుతుండారు? If I were to be in that place, definitely I will say, "Oh, thank you, Mr. Nicodemus. Thanks for your compliment. Thanks for your good words." యేసు బదులు నేను అక్కడ ఉండుంటే నికోదేము గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను చక్కగా మెచ్చుకున్నారు అని చెప్పి నేను చెప్పేవాడిని. But Jesus was telling something different. Most assuredly, I say to you, unless one is born again, he cannot see the kingdom of God. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ అతనికి ఎలా ఏం చెప్తున్నారు చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Nicodemus got a shock. నికోదేముకు ఒకసారి కొంచెము తల తిరిగినట్టు అయింది. And he was telling, how can a man enter again into mother's womb born again? మరొకసారి తల్లి యొక్క గర్భములోకి వెళ్లి మళ్ళీ ఎలా పుట్టగలడని నికోదేము అనుకున్నాడు. Verses 5 says, most assuredly I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. అప్పుడు యేసుక్రీస్తు వారు 5వ వచనం మనం చూసినట్లయితే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. In verses 3 and 5, there are two important key verses. మనం 3-5 వచనాల్లో చూస్తే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అక్కడ. He cannot see the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు. He cannot enter into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేడు. See, when we die, we believe, being the children of God, we are being the believers of Jesus Christ, we will leave this place, enter into the kingdom of God. మనము నమ్మేది ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాము కనుక మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్తామని మనం నమ్ముతాం. How many of you believe this? ఎంతమంది అది నమ్ముతారు? Say amen to me. ఆమేన్ అని చెప్పండి. So we all the children of God having the confidence that once we leave this place, we enter into the kingdom of God. దేవుని యొక్క బిడ్డలుగా మనకున్న విశ్వాసం నమ్మిక ఏంటంటే ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఈ క్షణం ఇక్కడ వదిలి వెంటనే మరొక క్షణం ఆయన సన్నిధిలో ఉంటాం. But what is seeing the kingdom of God? కానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తామంటే ఏంటి? He cannot see the kingdom of God. దేవుని రాజ్యాన్ని చూడలేడని చెప్తున్నారు. So the word of God encourages you and me that we should see the kingdom of God when we live here. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యాన్ని చూడాలని చెప్పి అక్కడ మనకు అర్థమవుతోంది. What is kingdom of God? దేవుని యొక్క రాజ్యం ఏంటి? All your worries, all your requirements, all your need will be met in the kingdom of God. మీ యొక్క చింతలన్నీ కూడా మీ అవసరాలన్నీ కూడా దేవుని యొక్క రాజ్యంలో పరిష్కరించబడతాయి, మీకు అందుబాటులోకి వస్తాయి. The promise of Jesus Christ is seek the kingdom of God, everything will be added unto your life. యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానం ఏంటంటే మనం ముందుగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతకాలి, అప్పుడు అన్ని కూడా మనం పొందుతాము. Seek kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. You can see the kingdom of God. అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. What do you mean by see the kingdom of God? You can experience the kingdom of God. దేవుని యొక్క రాజ్యం చూస్తామంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యాన్ని మనం అనుభవించగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. Everything will be given to you. ప్రతిదీ కూడా మీకు పొందుతారు. Whatever you think of worrying, దేని గురించి అయితే మీరు చింతిస్తున్నారు, if you have the kingdom of God, మీకు దేవుని యొక్క రాజ్యం మీ దగ్గర ఉంటే, మీలో ఉంటే, everything, whether you pray or not, will be added unto you. మీకు ప్రతిదీ కూడా పొందుతారు మీరు. Because you are in the kingdom of God. ఎందుకంటే మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు. Because you grabbed the kingdom of God, what Jesus Christ proclaimed. యేసుక్రీస్తు వారు చెప్పిన దేవుని యొక్క రాజ్యాన్ని మీరు లాక్కున్నారు, పొందుకున్నారు కనుక Every day you will see the kingdom of God, or you will experience the kingdom of God. ప్రతిరోజు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని మీరు చూస్తారు, దాన్ని మీరు అనుభవిస్తారు. Hallelujah. హల్లెలూయా. Once you become the child of kingdom of God, you don't have to beg God. ఎప్పుడైతే మనం దేవుని యొక్క బిడ్డలుగా అవుతామో, ఆ రాజ్యంలో ఉంటామో, మనం దేనికోసం కూడా అడుక్కోనవసరం లేదు. You need not cry, worry and pray to get the things from God. ఏడుస్తూ మనము
చింతిస్తూ ప్రార్థన చేస్తూ అది పొందాల్సిన అవసరం లేదు. I don't advise you not to pray. You have to pray giving thanks to God for all the miracles happening in your life. ప్రార్థన చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేయండి. ఆయన మీ జీవితంలో చేసిన మేలుల్ని తలంచుకుంటూ మీరు ప్రార్థన చేయండి. You don't have to worry and pray. చింతిస్తూ ప్రార్థన చేయని అవసరం లేదు. Do not worry. చింతించొద్దు. You can pray and praise God, thank God. మీరు ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రాలు చెప్పండి, ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. And Psalm 103 says, praise the Lord, O my soul, praise all his name, all my inmost being, praise him, thank him. See, he is not worrying, he is just praising God. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము అని మనం 103వ కీర్తనలో చెప్తూ ఉంటాం. So Psalm 103 simply bless the Lord, praise the Lord. 103వ కీర్తన మనం చూసినట్లయితే కేవలము యేసుక్రీస్తు వారిని లేదా దేవుణ్ణి మనము ప్రైజ్ చేయాలి, ఆయన్ని ఆశీర్వదించాలి, ఆయన్ని కొనియాడాలి. In the kingdom of God, people can bless the Lord, praise the Lord. దేవుని యొక్క రాజ్యములో అక్కడ ఉన్నవారు దేవుణ్ణి ఆశీర్వదించగలుగుతారు, దేవుని కొనియాడగలుగుతారు. They don't cry and pray and seek the Lord. ఆ రాజ్యంలో ఉండే వాళ్ళు ఏడుస్తూ చింతిస్తూ ప్రార్థన చేయరు. Because they have the kingdom of God in their life. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము వాళ్ళ జీవితాల్లో ఉంది కనుక. See, Luke 11th chapter, లూకా సువార్త 11వ అధ్యాయం మనం చూసినట్లయితే 2nd verses, Luke 11 2nd. లూకా సువార్త 11వ అధ్యాయం 2వ It is the వచనం. Lord's prayer. దేవుని యొక్క లార్డ్స్ ప్రేయర్ అంటే దేవుని యొక్క ప్రార్థన అని చెప్పొచ్చు. Our Father in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని మనం వ్రాయబడి ఉంది. See, every day we pray this prayer. ఈ ప్రార్థన మనం ప్రతిరోజు చేస్తూ ఉంటాం. Here we specifically say, your kingdom come, your will be done on earth. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. Your kingdom shall come. నీ రాజ్యం వచ్చును గాక. What do you mean by his kingdom shall come? దేవుని యొక్క రాజ్యం రావటం అంటే ఏంటి? Where it will come? అది ఎక్కడికి వస్తుంది? God's kingdom shall come. దేవుని యొక్క రాజ్యం వస్తుంది. When God's kingdom shall come, దేవుని యొక్క రాజ్యం వచ్చినప్పుడు God's will also coming along with that. దాంతో పాటు దేవుని యొక్క చిత్తము కూడా వస్తూ ఉంటది. In God's kingdom, God's will is being operated. దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క చిత్తము నెరవేరుతోంది. Now let us think where it will come. అది ఎక్కడ వస్తుందనే చూద్దాం. Will it come to Oman? అది ఈ దేశంలో వస్తుందా? Will it come to the church? సంఘానికి వస్తుందా? See, the first message of Jesus Christ is the kingdom of God is at hand. యేసుక్రీస్తు వారి మొట్టమొదటి సందేశమే దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉందని. It is for each and every individual. ప్రతి ఒక్క వ్యక్తికి ఇది సంబంధించింది. And every time when we pray Lord's prayer, we say, let your kingdom come. ప్రతిసారి మనం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా నీ చిత్తం వచ్చును గాక అని చెప్తూ ఉంటాం మనం. What is the meaning of let your kingdom come? Let your kingdom come to me. నీ రాజ్యం వచ్చును గాక అంటే ఏంటి? నీ రాజ్యము నాకు వచ్చును గాక అని అర్థం అక్కడ. Let your will be done in your kingdom, which is being in me. నీ చిత్తం నెరవేరును గాక అంటే నా జీవితంలో ఆయన రాజ్యములో ఆయన చిత్తం నెరవేరాలని అర్థము. See, Luke 17th chapter, we see another mystery. మనం లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా ఇంకో మర్మం చూస్తాము. Verses 20 and 21. 20-21 వచనాలు. Now, when he was asked by the Pharisees when the kingdom of God would come, he answered them and said, the kingdom of God does not come with observation, nor will they say, see here or see there, for indeed the kingdom of God is within you. మనం లూకా సువార్త 17వ అధ్యాయం
21 వచనం చూసినట్లయితే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యేకముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడున్నది అని అదిగో అక్కడున్నదని చెప్పిన వీళ్ళప్పుడు వారికి ఉత్తరం ఇచ్చాను. See, people always try to look for kingdom of God. మనుషులందరూ కూడా దేవుని యొక్క రాజ్యం కోసం చూస్తూ ఉంటారు. They wanted to observe, they wanted to look for the kingdom of God. దేవుని యొక్క రాజ్యం ఎక్కడుందని వెతుకుతూ ఉంటారు, అబ్జర్వ్ చేద్దాం అనుకుంటారు. Jesus was telling very clearly, it will not come by observation because it is already within you. అది ఎదురు చూడడం ద్వారా రాదు అని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే అది మనలోనే ఉంది, Within you, మీలోనే ఉంది, within every individual. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది అది. And the kingdom of God is operating within you. దేవుని యొక్క రాజ్యము మీలో పరిపాలిస్తోంది. What is happening in the kingdom of God? దేవుని రాజ్యంలో ఏం జరుగుతోంది? The will of God is operating in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో దేవుని చిత్తము నెరవేర్చబడుతోంది. What is the will of God? దేవుని యొక్క చిత్తం ఏంటి? See here, now let us go to Matthew 6th chapter. There a wonderful word is there. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూద్దాము. 6th chapter verse 32. For after all these things the Gentiles seek, for your heavenly Father knows what you need all these things. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాలు చూద్దాము. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. And Luke 12th chapter verses 32. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే, Do not fear, little flock, for it is your Father's good pleasure to give you the kingdom of God. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రి ఇష్టమై ఉన్నది. Father's good pleasure. దేవుని యొక్క లేకపోతే తండ్రి యొక్క చిత్తము. And Father was very happy to give you whatever you wanted. తండ్రికి మీకు ఏది కావాలో అది ఇవ్వటానికి ఆయనకి ఇష్టముగా ఉంది. Then in other words we can say that Father will not allow you to be worry. ఇంకో విధంగా చెప్పాలంటే తండ్రికి మీరు చింతిస్తూ ఉండటం ఇష్టం లేదు. He knows what to give to you. మీకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. What is your need? మీ అవసరత ఏంటో ఆయనకి తెలుసు. What is your need of tomorrow or next month or next year? రేపు లేకపోతే వచ్చే నెల వచ్చే సంవత్సరం మీ అవసరత ఏంటో ఆయనకి తెలుసు. He knows all your need. మీ అవసరతలన్నీ కూడా ఆయనకి తెలుసు. And Father has a pleasure. Father is happy to give all your needs. అవన్నీ ఇవ్వటానికి కూడా ఆయనకి ఇష్టంగా ఉంది. And today we need to replace our worry into the kingdom of God. మనం ఈ రోజు చేయాల్సింది ఏంటంటే మన యొక్క చింతని దేవుని యొక్క రాజ్యంలోకి మార్చేయాలి. And the kingdom of God is within you. దేవుని యొక్క రాజ్యము మీలోనే ఉంది. The kingdom of God is operating in your life. దేవుని యొక్క రాజ్యము మీ జీవితంలో పరిపాలిస్తోంది. And be assured that the will of God, the pleasure of God is operating in your life. మీరు ఇంకో విషయము నమ్మకంగా ఉండాలి, ఏంటంటే యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తము మీలో ఉంది, అది నెరవేరుస్తుంది అన్న విషయం మీరు గ్రహించాలి. So how to make sure that the kingdom of God is in your life? దేవుని యొక్క రాజ్యము మీ జీవితంలో ఉందని మీకు ఎలాగా దృఢీకరించగలుగుతాము? See, the first message of Jesus Christ is repent. యేసుక్రీస్తు వారి మొట్టమొదటి సందేశం ఏంటంటే మారు మనసు పొందండి, Believe నమ్మండి, in the gospel. సువార్తను నమ్మండి. What is the gospel? సువార్త ఏంటి? The kingdom of God is at hand. దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉంది. The kingdom of God is near you. మీకు సమీపముగా ఉంది. See, somebody is bringing a cone of ice cream near you. మీ దగ్గరికి ఒక ఐస్ క్రీమ్ కోన్ ఎవరైనా తీసుకొస్తున్నారు అనుకుందాం. It is your duty to take or grab the cone and start eating.
అది మీరు అతని చేతుల్లోంచి మీరు అది తీసుకుని తినటం అనేది మీ బాధ్యత. Kingdom of God is at hand. దేవుని యొక్క రాజ్యం కూడా మీకు సమీపముగా ఉంది. Jesus Christ was giving this wonderful good news that the kingdom of God is near at you. యేసుక్రీస్తు వారి మంచి ఈ సువార్తని అందరికీ తెలియజేస్తున్నారు. Then how to receive the kingdom of God? ఆ దేవుని యొక్క ఆ రాజ్యము మీకు సమీపం ఉన్నప్పుడు అది ఎలా మనం పొందుకోగలుగుతాము? Two things. రెండు చేయాలి. Repent and believe. మారుమనసు పొందాలి, నమ్మాలి. Repent and believe is the two criteria, two conditions to receive or get the kingdom of God within you. మనలోకి దేవుని యొక్క రాజ్యం రావటానికి రెండు మనం చేయాలి. మనం మారుమనసు పొందాలి, నమ్మాలి. And what do you mean by repent? Brother, I go to church, I believe Jesus Christ. మరి మారుమనసు పొందడం ఏంటి? నేను చర్చికి వెళ్తున్నాను, నేను యేసుక్రీస్తు వారిని నమ్ముతానని చెప్పడమా? And the word in Telugu is wonderful. I like that word, repent. తెలుగులో ఉన్న మాట రిపెంట్ అనే దానికి మారు మనసు అనే మాట ఉంది, చాలా ఇష్టము. Yes. Repent means you have to change your mind. Your maru manasu. You have to change your mind. అక్కడ రిపెంట్ అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? మన మనస్సును మనం మార్చుకోవాలి. We have one mind. ఒక మనస్సు ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక తలంపులు ఉన్నాయి. The human mind is always worry. మనిషి తలంపులు ఏంటి? ఎప్పుడు కూడా చింతిస్తూ ఉంటారు. There is a wonderful story. There is a wonderful story Jesus Christ was telling in Luke chapter. లూకాసు వార్తలో యేసుక్రీస్తు మంచి కథ చెప్తుండారు. And chapter 12 verses 13 to 21, that story goes like this. 12వ అధ్యాయం 13 నుండి 21 వచనాల్లో కథ ఉంది. And you know the topic of the story is rich fool. ధనికమైన మరి ఫూల్ అని చెప్పొచ్చు, అంటే వెర్రివాడు అని చెప్పొచ్చు మనం. Yes, rich fool. రిచ్ ఫూల్ అంటే ఏంటి? ధనికుడైన తెలివిలేని వాడు. See, he was not a bad man like our politicians today. ఈ కాలము రాజకీయవేత్తల్లాగా చెడ్డవాడు కాదు అతను. Yeah. See, verses 16 says, then he spoke a parable to them saying, the ground of certain rich man yields plentifully. 16వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. He was a rich man. అతను ధనికుడు. And he got a plentiful of harvest. తనకి మరి ఆ భూమి చాలా మంచిగా పండింది. And see, if you wanted to get a good harvest, if you idle, lazy, not doing anything, you will not get plentiful harvest. మీరు మంచిగా మరి మీకు ఫలం రావాలంటే, పంట పండాలంటే ఇంట్లో కూర్చుని ఏ పని చేయకుండా ఉంటే అది రాదు. And definitely he should have worked hard. ఆ పంట అంత మంచి పంట రావాలంటే కష్టపడి పని చేసి ఉంటాడు. Now a good harvest has come. తన మంచి పంట వచ్చింది. After getting the harvest, he started worrying. ఆ పంట వచ్చిన తర్వాత తను చింతించడం మొదలు పెట్టాడు. What was his worry? అతని యొక్క చింత ఏంటి? Verses 17, and he thought within himself, saying, what shall I do, since I have no room to store my crops? So he said, I will do this. I will pull down my barns and build a greater, and there I will store all my crops and my goods. అప్పుడు అతను మనం గమనించినట్లయితే 17వ వచనం నుండి, అప్పుడు అతను నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునా నేను అనుకున్నాను. Hallelujah. Hallelujah. This man was a hard working man. He worked for his good fortune. ఇతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. అతని యొక్క మరి భవిష్యత్తు కోసం చేసుకున్నాడు. Now his worry is how to store them. ఇప్పుడు ఆ పండిన పంటను ఎలా దాచుకోవాలనేది అతని చింత. Being an intelligent man, he planned it. Then, okay, I will make my storeroom bigger one.
ఇప్పుడు తనకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏంటంటే ఇంక పెద్దదిగా కట్టుకుంటాను నేను కొట్లు. He did it, and he stored everything what he harvested. తన పంట పండించుకున్న దాన్ని అంతా కూడా అలాగే సమకూర్చుకున్నాడు. Then he was talking to his soul. తన ఆత్మతోనే తనతోనే మాట్లాడుకుంటుండాడు. Oh my soul, don't worry about anything. Many good things are stored upon you. You can eat, marry, drink and be happy. మనం 19వ వచనం చూసినట్లయితే నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను. But here the kingdom of God is not being operated. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యము ఏలట్లేదు ఇక్కడ. And only his mind is used to make all these fortunes. ఇక్కడ మనం చూసినట్లయితే అతని యొక్క తలంపులే ఉన్నాయి ఇక్కడ. And whereas here the word of God says you need to change your mind, repent. కానీ మన దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుంది? మారు మనసు పొందాలి, మన తలంపులు మార్చుకోవాలి మనం. Your mind is how to be happy in the future. భవిష్యత్తులో ఎలాగ సంతోషంగా ఉండాలనేది మన తలంపు. That mind should be changed to the mind of God. ఆ తలంపులు, ఆ మనస్సు దేవుని యొక్క వైపుకి తిరగాలి. That is repent. అది మార్తం అన్నమాట. రిపెంట్ అవడం, మారు మనసు పొందడం. People always think that, oh, what is repent? See, I'm a good man, I go to church, I do everything. మరి మారు మనసు పొందడం అండి, నేను చర్చికి వెళ్తున్నాను, చేయాలి, మంచి కార్యాలు చేస్తున్నాను, అంతకుమించి ఇంకా చేస్తాను అనుకోవచ్చు. When I came to Oman, there was one preacher preaching this repentance. నేను ఒమాన్ దేశంకి వచ్చినప్పుడు ఈ మారు మనసు గురించి ఒక ప్రీచర్ చెప్తూ ఉండాడు. See, in my mind it was going on, I'm a good man, I go to church, God has blessed me a wonderful wife and 2 children, I got a good job. What is this repentance? నేను వచ్చిన కొత్తలో మరి ఆయన చెప్తున్నప్పుడు నేను మంచివాడిని, నేను చర్చికి వెళ్తున్నాను, నాకు మంచి భార్యను కూడా ఇచ్చాడు దేవుడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇంకేంటి కావాలి నాకు అనుకుంటుండాను. Why should I repent? Why should I change my mind? నేను ఎందుకు మారు మనసు పొందాలి, ఎందుకు నా మనసుని, నా తలంపులను ఎందుకు మార్చుకోవాలనుకుంటుండాను. Here human mind should be replaced by the mind of God or the will of God. మనకి గమనించినట్లయితే మనుషుల యొక్క ఆలోచనలది ఆయన మనిషి యొక్క మనస్సు తీసేసి దేవుని యొక్క మనసు రావాలి, లేకపోతే దేవుని యొక్క రాజ్యం అక్కడికి రావాలి. See, if you carefully look into this, repent and believe. మనం గమనించినట్లయితే మారు మనసు పొంది విశ్వసించాలని ఉంది. What do you believe? ఏది విశ్వసించాలి? Yes, my mind is no more in operation in my life. నా జీవితంలో నా తలంపులు కాదు అక్కడ ఉన్నది అని మనం విశ్వసించాలి. I don't decide anything. నేనేది డిసైడ్ చేయను. I don't plan anything in my life. నా జీవితంలో నేను ఏది కూడా నిర్ణయించుకోను. I change my mind to the mind of God. నా ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనల వైపుకి తిప్పుతాను. Hallelujah. హల్లెలూయా. When you change your mind into the mind of God, that is the kingdom of God. ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలు, మన తలంపుల్ని దేవుని యొక్క వైపుకి తిప్పుతామో, ఆ తలంపులు ఆలోచనలు తిప్పుతామో, అదే మారు మనసు అని చెప్పొచ్చు, అదే దేవుని యొక్క రాజ్యం. Now your life is controlled by the mind of God, that is the kingdom of God. Everything will be planned by God. ఎప్పుడైతే మీ తలంపులు అన్నీ కూడా దేవుని యొక్క తలంపులతో కూడుకుని ఉంటాయో, ఎప్పుడైతే మీ నిర్ణయాలన్నీ కూడా దేవుడు చేస్తాడో, అప్పుడు దేవుని యొక్క రాజ్యం వచ్చినట్టే. God will not make any mistake. దేవుడు ఎప్పుడు కూడా ఎటువంటి తప్పు చేయడు. God will not say, okay, let me try. దేవుడు ఎప్పుడు కూడా ఇతని మీద నేను పరిశోధన చేస్తానని చెప్పడం, చూస్తానని చెప్పడం. God will not take a chance. దేవుడు ఎప్పుడు కూడా ఒక ప్రయత్నం లాగా ఏం చేయడు. When God plans, when God decides, it is 100% correct. దేవుడు ఎప్పుడైతే నిర్ణయించుకుంటాడో, ఆయన ప్రణాళిక వేస్తాడో, 100% కరెక్ట్ గా ఉంటది. Hallelujah. హల్లెలూయా. What will happen, brother? ఏమవుతుందో నాకు కనపడలేదు. ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు అంటారు. That will not happen in God's plan, God's mind. అలాగా దేవుని యొక్క మదిలో దేవుని యొక్క తలంపులు అలా ఉండవు. 100% God will guide you, take you, lead you. 100% దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు.
if you change your mind to the mind of God. మీ తలంపుల్ని దేవుని యొక్క తలంపుల వైపుకి మారిస్తే అప్పుడు అలా జరుగుతుంది. Repentance is nothing but changing your mind to God's mind. మారు మనసు అంటే మన యొక్క మనస్సుని దేవుని యొక్క మనసుతో మారుస్తామే. Once you change your mind to God's mind, you have to forget your mind. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మనస్సుని మనం తెచ్చుకుంటామో మన మనస్సుని మనం వదిలేయాలి, మర్చిపోవాలి. And you have to destroy your mind. మన మనస్సుని మనం మార్చేయాలి, తీసేయాలి. That is the reason Paul was telling that no longer I. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఇంకా నేను కాదు అని చెప్తుండాడు. I am crucified, I am dead. Khalas, finished. నేను సిలువ వేయబడ్డాను, నేను ఇంకా లేను, నేను చనిపోయానని చెప్తున్నాడు. I no longer I. నేను కాదు ఇంకా. Then who is there in me? నాలో ఎవరున్నారు? Jesus is in me. యేసు నాలో ఉన్నాడు. The mind of Jesus is working in my mind. యేసు యొక్క మనస్సు నా మనస్సులో ఉంది. See, devil will always come here to you and make some tricks like this. అపవాది ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చి కొంచెం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. See, always I used to take like this. When there is a small voice, definitely it is from God. చిన్నగా నెమ్మది స్వరం ఏదైనా వినపడుతుంటే అది ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి వస్తున్నది. If it is a big voice, it is from devil. అది పెద్దగా వస్తున్న స్వరం అయితే అది ఖచ్చితంగా అపవాది దగ్గర నుండి వస్తుంది. I have a small still voice. చిన్న స్వరం వినపడుతూ ఉంటది. Definitely it is 100% God's voice. అది ఖచ్చితంగా దేవుని యొక్క స్వరమే. So I will follow God's voice. దేవుని యొక్క స్వరాన్ని నేను వెంబడిస్తాను. Then my wife will say, I thought of like that and you have done a good job. నేను అలా అనుకున్నాను, కానీ నువ్వు చేసిందే కరెక్ట్ గా మంచిగా చేసావు అని చెప్తున్నా. God will not make any mistake at all. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. You believe it. అది నమ్మండి. Repent, change your mind and you believe it. మనసును మార్చుకోండి, అదే విధంగా విశ్వసించండి. The kingdom of God is within you. దేవుని యొక్క రాజ్యము మీలో ఉంది. How to make sure that you have changed your mind? మీ మనసు మారిందని ఎలా తెలుసుకుంటారు మీరు? Turn with me Acts 2nd chapter. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం చూద్దాము. Acts 2nd chapter verses 38. 38వ వచనం చూద్దాము. Then Peter said to them, repent and let every one of you be baptized in the name of Jesus Christ for the remission of sins, and you shall receive the gift of the Holy Spirit. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూసినట్లయితే, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. See here, it is very clear. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. You change your mind before you take baptism. బాప్తిసం తీసుకోక ముందు మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నారు. People always think that a sinner is taking baptism to become a saint. ఒక పాపి బాప్తిసం తీసుకుని పరిశుద్ధునిగా మారుతున్నాడు అనుకుంటారు చాలా మంది. No, it is not a sinner. It is the human mind, your conscience is being changed to God's mind. కానీ అక్కడ అది కాదు. మీ యొక్క మనస్సు, మీ యొక్క తలంపులు మారిపోయి దేవుని యొక్క తలంపులు వస్తున్నట్టు అక్కడ. And I change my mind to God's mind, repenting and be baptized. ఆ విశ్వాసం నా మనస్సుని మార్చుకుని దేవుని యొక్క మనస్సుని తీసుకొచ్చి పెట్టుకుని నేను బాప్తిసం తీసుకుంటున్నాను. What is baptism? బాప్తిసం అంటే ఏంటి? It is a act of good conscience between you and God. బాప్తిసం అంటే మీకును దేవునికి మధ్యన ఉన్న మంచి మనస్సాక్షి అని చెప్పొచ్చు, ఒక వాగ్దానం అని చెప్పొచ్చు. It is an agreement, a new covenant between you and God. దేవునికి నీకు మధ్యలో ఉన్న ఒక మంచి కొత్త ప్రణాళిక, నిబంధన అని చెప్పొచ్చు. In that covenant, you are the second party and God is the first party. ఈ అగ్రిమెంట్ లో, ఈ నిబంధనలో మీరు మొదటి వ్యక్తి, దేవుడు మొదటి వ్యక్తి, మీరు రెండో వ్యక్తి. And 1 Peter chapter 3 verses 21 మొదటి పేతురు 3వ అధ్యాయము 21వ వచనం very చూసినట్లయితే clearly talks about baptism. బాప్తిసం గురించి చాలా ఖచ్చితంగా ఉంది.
There is also an anti-type which now saves us. Baptism, not the removal of the filth of the flesh, but the answer of a good conscience towards God, though the resurrection of Jesus Christ, through the resurrection of Jesus Christ. మొదటి పేతురు 3వ అధ్యాయము 21వ వచనంలో బాప్తిస్మం అంటే ఏంటో ఖచ్చితంగా ఉంది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానము మూలముగా దేవుని విషయమును నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. A good conscience towards God. నిర్మలమైన మనస్సాక్షి దేవుని వైపు కలిగి ఉంటాము. What is now your conscience says after baptism? బాప్తిసం తీసుకున్న తర్వాత మీ మనస్సాక్షి ఏం చెప్తుంటది? No longer I. నేను కాదు ఇంకా. No longer my mind. నా తలంపులు కాదు. No longer my plan. నా ప్రణాళిక కాదు. No longer what I worry every day. ప్రతిరోజు నేను చింతించే విషయం కాదు. I have undergone a new covenant with God. God is in control of me. నేను దేవునితో కొత్త నిబంధన చేసుకున్నాను. దేవుడు నాతో ఉన్నాడు. Jesus Christ is in control of me. యేసుక్రీస్తు నన్ను ఆధీనంలోకి తీసుకున్నాడు. Jesus lives in me. Jesus reigns in me. Jesus blesses me. యేసు నాలో ఉన్నాడు. యేసు నన్ను ఏలుతున్నాడు. యేసు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా, this is baptism. ఇది బాప్తిసము. Baptism is not the church rules and regulations. బాప్తిసం అంటే చర్చి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ కాదు. It is between you and God. అది మీకు దేవునికి మధ్యలో ఉన్న అగ్రిమెంట్. In baptism you change your mind to God's mind. బాప్తిసంలో మీ ఆలోచనలు, మీ మనస్సును మార్చి దేవుని యొక్క మనస్సును తెచ్చుకున్నారు. Now the kingdom of God is within you. ఇప్పుడు దేవుని రాజ్యం మీలో ఉంది. And what is kingdom of God? Everything will be added unto you. దేవుని రాజ్యం అంటే ఏంటి? ప్రతిదీ మీకు సమకూర్చబడతాయి. You need not worry about anything. దేని గురించి కూడా మీరు చింతించనవసరం అవసరం లేదు. And people will still have this doubt, brother, is it workable? Is it possible? ఇప్పుడు చాలా మందికి కూడా అనుమానం ఉంటది, బ్రదర్ ఇది నిజమైనా సాధ్యమా అని. And you take a challenge, any problem. See, definitely you will come across many problems after hearing this message. ఈ సందేశం వినిన తర్వాత కూడా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. Whenever a problem comes, ఏ సమస్య వచ్చినా సరే, whenever a problem puts you into worry, చింతలోకి ఏదైనా సమస్య మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు, what you need to say that I belong to the kingdom of God. మీరు వెంటనే చెప్పాల్సింది ఏంటంటే నేను దేవుని రాజ్యానికి చెందిన వాడిని. I made a covenant, good conscious covenant with Jesus Christ through baptism. No longer I will worry. నేను నిర్మలమైన మనస్సాక్షితో దేవునితో బాప్తిసం తీసుకున్నాను, నేను ఇంకా చింతించను అని చెప్పాలి. I see the kingdom of God. నేను దేవుని రాజ్యాన్ని చూస్తున్నాను. I live in the kingdom of God. నేను దేవుని రాజ్యంలో నివసిస్తున్నాను. I experience the kingdom of God. నేను దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నాను. God is in control of my life. దేవుడు నా జీవితాన్ని తీసుకున్న చేతిలోకి. When worry comes to me, చింత నాకు అనిపించినప్పుడు, I look into the thing which brings me worry. నాకు చింత తీసుకొస్తున్న దాన్ని చూసి, and I say I belong to the kingdom of God. నేను దేవునికి రాజ్యానికి చెందినవాడిని అని చెప్తాను. You see the difference. మీరు వెంటనే ఆ మార్పు తెలుస్తుంది. Everything will be removed. అన్ని సమస్యలు తొలగిపోతాయి. Whatever the blessings you need will be added unto you. మీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా మీకు సమకూరుతాయి. Maybe you may not see the blessing like a sugar in the tea, but it will be added unto you. టీలో పంచదార లాగా మీకు వచ్చిన ఆశీర్వాదాలు కనపడకపోవచ్చు, కానీ మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. Your tea will be wonderful in taste. మీ టీ చాలా రుచికరంగా ఉంటది. Your life will be wonderful. మీ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటది. I will always use this phrase when I pray for others. వేరే వాళ్ళకి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాటలు ఉపయోగిస్తాను నేను. Lord, bless this person. దేవా, ఆ వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. Bless abundantly. సమృద్ధిగా ఆశీర్వదించండి. So that he can be a channel of blessing to many people. ఆ విధంగా తను వేరే వాళ్ళకి కూడా ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేయండి. Let it be done in our life.
మన జీవితాల్లో కూడా జరిగే విధంగా ఉండాలి. God is very happy. He is so challenging to bless you and me. మిమ్మల్ని నన్ను కూడా ఆశీర్వదిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. And so that you can commit your life as a channel of blessing to many people. ఆ విధంగా మనము కూడా వేరే వారికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మారుస్తాడు. Hallelujah. హల్లెలూయా. You are the kingdom of God. మీరు దేవుని రాజ్యం అయి ఉన్నారు. You are no longer Sunita or Lakshmi or whatever. You are the kingdom of God. మీరు ఇప్పుడున్న వ్యక్తి కాదు, మీరు దేవుని యొక్క రాజ్యముగా ఉన్నారు. You are walking kingdom of God. మీరు నడుస్తున్న దేవుని రాజ్యము. And no worry can come near to the kingdom of God. దేవుని రాజ్యం దగ్గరికి ఎలాంటి చింత కూడా రాదు. In the kingdom of God only blessings are there. దేవుని యొక్క రాజ్యంలో ఆశీర్వాదాలే ఉన్నాయి. Wherever you go, you spread the blessing of the kingdom of God. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాల్ని మీరు వెదజల్లుతారు. You will add the blessing to many people. మీరు ఆ ఆశీర్వాదాలని వేరే వారికి కూడా పంచుతారు. Take this challenge in your life. ఇది ఒక సవాలుగా తీసుకోండి మీ జీవితంలో. I seek, I live, I experience the kingdom of God so that my life will be a blessing. నేను దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తాను, నేను దేవుని యొక్క రాజ్యంలో నివసిస్తున్నాను, దేవుని రాజ్యం నాలో ఉంది, నేను దేవుని రాజ్యంగా ఉన్నాను, నేను ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటానని మీరు నమ్మండి, విశ్వసించండి. From today onwards, don't use this word, don't worry. చింతించద్దు అని మాత్రం ఈ రోజు నుంచి చెప్పొద్దు. And instead of don't worry, be the kingdom of God. చింతించద్దు అని చెప్పడం బదులు మీరు దేవుని యొక్క రాజ్యంగా ఉండండి అని చెప్పండి. Because everything will be added in the kingdom of God. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క రాజ్యంలో సమకూర్చబడతాయి. Make a covenant with God that Lord, I wanted to change my life in the kingdom of God. దేవునితో ఒక నిబంధన చేసుకోండి. దేవుని మీ రాజ్యములో నేను అన్ని కూడా మార్చాలనుకుంటున్నాను, దేవుని యొక్క మీ రాజ్యంలోకి నేను రావాలనుకుంటున్నాను. That is only one method, one way to change your mind into the mind of God, that is baptism. బాప్తిసం ద్వారానే మీరు యొక్క మీ తలంపుల్ని మార్చుకుని, మీ మనస్సుని మార్చుకుని దేవుని యొక్క మనస్సుని తెచ్చుకోగలుగుతారు. Don't postpone your covenant with God. దేవునితో మీరు చేయాల్సిన నిబంధనని మీరు ఇంకా వెనక్కి తోయొద్దు. Don't think that okay, next year, next month, when I go to my husband, when I go to my children, I will take baptism. మీరు వచ్చే సంవత్సరము లేకపోతే వచ్చే నెల నేను నాకు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు, భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు బాప్తిసం తీసుకుంటానని మీరు పోస్ట్ పోన్ చేయొద్దు. The plan of Jesus Christ is that you should see the kingdom of God today. ఈ రోజు మీరు దేవుని యొక్క రాజ్యం చూడాలని యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక. You should experience the kingdom of God today. ఈ రోజు మీరు దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవించాలనేది దేవుని యొక్క చిత్తము. Stop worrying. చింతించడం మానేయండి. Replace your worry into the kingdom of God. మీ చింతన అంతటిని కూడా మీరు తొలగించి దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకురండి. I think God has spoken to me very clearly. దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. Hereafter I don't worry about anything. ఈ రోజు నుండి నేను ఈ దేని గురించి చింతించను. Because I replaced all my plans, worry into the kingdom of God. ఎందుకంటే నా చింతలన్నిటినీ కూడా నేను దేవుని యొక్క రాజ్యంతో మార్చేస్తాను. Let your kingdom come. మీ రాజ్యం వచ్చును గాక. Let your will be done as it is in heaven on the earth in my life. పరలోకములో నీ చిత్తం జరుగుతున్న విధంగానే నా జీవితంలో కూడా మీ చిత్తం నెరవేర్చాలిగా దేవా. No worry. ఎటువంటి చింత లేదు. No worry about anything in my life. దేని గురించి కూడా నా జీవితంలో ఎటువంటి చింత లేదు. May the Lord bless you all with this wonderful truth as He has blessed me. నన్ను ఆశీర్వదించిన విధముగానే ఈ మంచి వార్త, ఈ సత్యముతో దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక. May all invite you to close your eyes with this open mind. తెరిచి ఉన్న మనసుతో కళ్ళు మూసుకుని మనము ధ్యానిద్దాము, ప్రార్థన చేద్దాం. Lord, I change my mind into the mind of God. నా మనస్సుని దేవుని యొక్క మనస్సుతో మారుస్తాను దేవా. From today onwards, my mind is no longer. ఈ రోజు నుండి నా మనస్సు అనేది లేదు దేవా. The mind of Jesus Christ is operating in my life. నా జీవితంలో యేసు యొక్క తలంపులు, మనస్సు రాజ్యం ఏలుతున్నాయి దేవా. That is the kingdom of God. అది దేవుని యొక్క రాజ్యము. I am sure that your promise that everything will be added into my life.
మీరు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో ప్రతిదీ నెరవేరుతుందని నేను నమ్ముచున్నాను దేవా. Let everyone who hears this message, Lord, there should be definitely 100% a change in their life. ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక మార్పు ఉండాలి దేవా. Bless each and everyone. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దేవా. Jesus' most precious name I pray. యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో ప్రార్థన చేస్తున్నాను దేవా. Let the congregation say amen. సంఘం అంతా కూడా ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. థాంక్యూ బ్రదర్. థాంక్యూ సిస్టర్. నిజంగా దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని యొక్క రాజ్యము మనలో ఉన్నది. మనమే దేవుని యొక్క రాజ్యముగా ఉన్నాము, నడుస్తున్న రాజ్యముగా కూడా ఉన్నాము. ఈ లోకంలో మనం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఉన్నాము. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ద గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.